వెళ్ళాలి. పేదల కొరకు నువ్వు దేవుని సువార్తను మోసుకొని వెళ్ళాలి. చెరలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ఏం మోసుకెళ్ళాలి? ఇప్పుడు పౌలు గారు సంఖ్యలతో బంధించబడినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా బంధించబడి ఉన్నాడు, కానీ సువార్తను ఎవరు బంధించలేరని సంఖ్యలలో ఉన్నటువంటి వారి కొరకు ఏం మోసుకొని వెళ్ళాడు? సువార్తను మోసుకొని వెళ్ళాడు. శ్రమలో ఉన్నటువంటి వారి కొరకు ప్రియులారా సువార్తను మోసుకెళ్ళాలి. అన్ని ఉండి ప్రియులారా దేవుని సువార్త ప్రకటించడం ఇది గొప్ప విషయం కాదు. శ్రమలో ఉన్న వారి కొరకు, రోగముతో ఉన్న వారి కొరకు, సంఖ్యలతో బంధించబడినటువంటి వారి కొరకు, బంధకాలలో ఉన్నటువంటి వారి కొరకు, పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వారి కొరకు, చెదిరిపోయినటువంటి వారి కొరకు, భారము ప్రియులరా భారభరితమైనటువంటి పాపాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి వారి కొరకు ఈ రోజు నువ్వు సువార్తను మోసుకుని వెళ్ళాలి.